ఈరోజు నా జీవితంలో చాలా ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే నేను మొదటిసారి సింహాచలం గిరి ప్రదక్షిణలో పాల్గొంటున్నాను. 32 కిలోమీటర్ల నడక అయినా ఇది కేవలం నడక కాదు. ఇది భక్తి, నమ్మకం, సహనం మరియు స్వామివారిపై సంపూర్ణ విశ్వాసానికి ప్రతీక. మేము వేసే ప్రతి అడుగు జై శ్రీమతి అప్పన్న అనే నామస్మరణంతో ముందుకు సాగుతుంది. గిరి ప్రదక్షిణ పురాణాల ప్రకారం శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామి సింహాద్రి కొండపై వెలిసిన భక్తులకు క్షేమం కలిగిస్తారని విశ్వాసం. ఆ పవిత్ర కొండను చుట్టూ ప్రదక్షిణ చేయడం ద్వారా మన కోరికలు నెరవేరుతాయని, పాపాలు తొలగి మానసిక ప్రశాంతత లభిస్తుందని భక్తులు నమ్ముతారు. అందుకే ప్రతి సంవత్సరం ఆషాఢ పౌర్ణమి సందర్భంగా లక్షలాది మంది భక్తులు ఈ గిరి ప్రదక్షిణ చేస్తారు. ఈ గిరి ప్రదక్షిణ దాదాపు 32 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సింహాచలం అడివరం నుంచి ప్రారంభమై హనుమంతవాక, అప్పుగర్, వెంకోజీపాలెం, మురళీనగర్, గోపాలపట్నం వంటి ప్రాంతాల మీదుగా తిరిగి సింహాచలానికి చేరుకుంటారు. మనం వెళ్ళే మార్గమంతా కూడా స్వామివారి నామస్మరణంతో మారుమోగిపోతుంది. ఇక్కడ నాకు బాగా నచ్చిన విషయం ఏమిటంటే ఎక్కడ చూసినా అన్నదానం, తాగునీరు, మెడికల్ క్యాంపస్ సేవ చేస్తున్నారు. వాలంటీర్లు కనిపిస్తూనే ఉన్నారు. భక్తుల కోసం వేలాది మంది సేవ చేయడం చూస్తుంటే నిజంగా సనాతన ధర్మం ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఇది నా మొదటి గిరి ప్రదక్షిణ కావచ్చు, కానీ ఈ ప్రయాణం నాకు ఒక విషయాన్ని నేర్పించింది. దేవుడి దగ్గరకు చేరాలంటే కాళ్ళు మాత్రమే కాదు, మనస్సు కూడా నడవాలి. ప్రతి అడుగు భక్తితో వేస్తే ప్రతి గమ్యం దైవానికి దగ్గరవుతుంది. ధన్యవాదాలు. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం.